అగేనా ఓ దోస్తులు ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ఇక మరి ప్రతి ఉదయం మహా ఉదయం పేరు మీద ఇక మరి మీ తాత కదిలిండు వచ్చిండు. ఇవాళ మాత్రం జర్రంత రాజకీయం కాకన పడుతుందో రాజకీయము. ఇక మరి ఆ కాక సంగతి ఏందో అరుచుకుందాము. ఇవాళ మరి ఏ పేపర్లో ఏం రాసుకొచ్చారు ఎటువంటి సంగతి కథ మాత్రం ఏందో అరుచుకుందాము. చలో మహాపత్రిక మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాము, ఫేక్ న్యూస్ ప్రచారము చేయొద్దు తమన్నా, చేరికలు సహజం అయ్యేం పట్టించుకోవద్దు సీతక్క, జోస్తో పనిచేద్దాం. పడ్డది దెబ్బ. జోష్తో పనిచేద్దాం, రాహుల్ను ప్రధానిగా చూద్దాం. మన సక్సెస్ స్టోరీలు దేశానికే ఆదర్శం. మంచి చెవిలో చెబుతున్నారు, చెడు బయట చెబుతున్నారు. కాంగ్రెస్ క్యాడర్పై సీఎం రుసరుస. పదవులు తీసుకున్న వారు సైలెంట్ అయ్యారు, రానివారు రాలేదన్న బెంగతో ఉన్నారు. డైరెక్టర్ పదవులు స్థానిక పదవులు భర్తీ చేస్తాం. అమ్మ కథ సల్లగుండ గారు నాయన. ఇప్పుడు కొత్త పంచాయతీ మొదలైనట్టే. ఇక ఇప్పుడు అసలైన కథ ఏంటంటే ఓ అమ్మ మనిషి అసలు చిత్రమవుతుందిలా. మీరు ఏమని అనుకోర్రి. ఒరి పాడియం గారు ఏంది ఊర్లల్లా కూలినాలు చేసుకుంటోళ్ళు, మహిళా సంఘాలలో తిరిగేటోళ్ళు ఇంతో అంతో జరంతా ఆర్డు నెంబర్ అయితేనే వీళ్ళు ఆసరు. ఓ అమ్మ రంగురంగుల చీర, పూల చీరలు, వాళ్ళ సోకాటము, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖానా ఎట్లా ఉంటుంది కథ పదాల చూపించుకోవాలి. మరి ఇంకా పుసుక్కున సర్పంచ్ గిట్ట అయితే ఇప్పుడు ఒక ఆడి మనిషి సర్పంచ్ అయితే ఆయన పతాల చూపించుకోవద్దా? గామకాసం కారు ఉంటుంది. కానీ నీ దండం పెడితే నాయనో ఇదెక్కడి లెక్కరు. ఓ అమ్మా ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలా ఇప్పుడు అందరికీ ఇప్పుడు పానం అంతా ఎట్లా ఉందంటే నీ దండం పెడితే ఇక ఏదో పోగొట్టుకొని దేవుడు ఆడుకున్నట్టే అవుతుందట. ఇన్ని రోజుల దాకా ఒకటి, ఇప్పుడు ఒకటి. నిన్న గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్, ఇగో ఈ తల్లే మీనాక్షి నటరాజన్ ఇక ఈమె కథ ఏంటంటే మీరు పూల బోకేలు, దండలు, డప్పు సప్పుళ్ళు షెడ్డయి పడ్డయి. గాంధీ భవన్లో ఏడన్నా ఒక్క కటౌటు, ఫ్లెక్సీ, పరదా, కాగితాలు, ఓయితాలు నా కంటికి కనపడద్దు. వామ్మా ఇక పెట్టిందిరా నాయనో. ఇక మరి ఎందుకు ఏంది ఏం కథ అంటే ఇక మరి ఇప్పుడు నటరాజను మీనాక్షి నటరాజన్ ఎందుకు వచ్చింది? దీపాదాస్ మున్షి మరి ఎక్కడ తోలిర్రు? మీనాక్షి నటరాజన్ని ఎందుకు తీసుకొచ్చిర్రు? ఎట్టటి సంగతి అంటే ఇప్పుడు మంచి ముచ్చట్లేమో. ఓ సారు మీరు తోపులు, మీరు కైసా మీ వ్యవహారం ఉరుకులో పెడుతుంది. అసలు చిన్న సన్నగా లేదు మీ కథ. ఒరి పాడైపోరు గారు ఈ ముచ్చట్లేమో చెవులో చెప్తురు. ఇక మీరు తోపులంటే, మీరు అదంటే ఇదంటే అని ఇక ఏదన్నా కచ్చపెచ్చ వ్యవహారము ఉంటుంది కదా. గది గిట్లా కచ్చపెచ్చ వ్యవహారం మాత్రము మీటింగులల్లా మైకుల ముందర దంచి పాడు చేస్తుర్రు అట. ఇక పార్టీ ప్రచార రోజుకింత కొద్దిగంతా సన్నగిల్లే కాడికి వచ్చింది కాబట్టి ఇక ఇది మరి చెప్పేదా మనిషి అంతా. రాహుల్ గాంధీ మొత్తం ఆడ ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ, ఏ కోళ్ళగా అలిగి పక్కేసుకొని పండుకుంది, ఏ కోళ్ళగా ఉరుకులో పెడుతుంది, మరి ఊర్ల పొంట జనాల కథ ఏంది, కార్యకర్తల కథ ఏంది, ఇదంతా ఆయన రాహుల్ గాంధీ అంజనా వేసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రచార ఈ ఎమ్మెల్యేలు మంత్రులు జరంతా పరిపాలన మీద సోయి పెట్టకుండా ఉంటుర్రు అనేది జర గుసగుస ఆయన చెవులో పడ్డట్టుంది. అందుకనే ఏం చేయాలి? మీనాక్షి నటరాజనే కరెక్టు ఇప్పుడు తెలంగాణకు ఇప్పుడున్న పరిస్థితిలా. ఎమ్మెల్యేలు జర్రా కొద్దిగంత జనాలలో ఇంకా తిరగాలి, పార్టీ ప్రచారం ఇంకా గుంజుకు రావాలి. అవి ఫామ్ హౌస్లో ఉన్న కోళ్ళేగానేమో నీ దండం పెడితే ఎటనన్నా చేసి మళ్ళా కుర్చీ గుంజుకోవాలని చూస్తున్నాయి. మరి జనాలలో బాగా తిరుగుతున్నాయి.
ఒకటి ఉత్తరాది, ఒకటి దక్షిణాది, ఒకటి తూర్పుకు, ఒకటి పడమటగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి. ఇక మరి బదనాం ఏ రకంగా చేయాలనో కాంగ్రెస్ పార్టీని, సర్కార్ని ఎట్లా చేయాలనో అట్లా చేసుకొని వస్తున్నాయి. మరి మరి వాటిని ఎదుర్కోవాలంటే ఈ సబ్గాట ముడుచుకొని పండుకుంటే అవుతుంది ఆ పని. ఇక గందుకనే కింది స్థాయి కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు. వీళ్ళలో ఎవరైనా అలుగుతుర్రా, తొలుగుతుర్రా, ఏమవుతుంది, ఎట సంగతి, ఇగో దీని మీద ధ్యాస పెట్టుండ్రి. నేను ఏ కార్యకర్త ఫోన్ చేసినా నేను ఫోన్లో అందుబాటులో ఉంటా. నాకు అంగులు, ఆర్భాటాలు, ఈ ఫ్లెక్సీలు, ఈ కటౌట్లు, మీరు వచ్చి ఏదో నన్ను ఎదుర్కొని పూల పోకే చేతులు పెట్టి కథలు వద్దు. మనం జనాలలో ఉండాలి. జనాలకు ఏం కావాలి, మనం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదోళ్ళ గడప తొక్కుతున్నాయా, తొక్కలేవా, అగో దీని మీద సోయి పెట్టుర్రి. అందుకనే రాహుల్ అయ్య నన్ను పంపిండు. ఏదో కథ మతలావు జరుగుతుంది, మనం ఇచ్చుకపోయి ఇట పోతే కథ ఇంకో తీరుకుంటుంది కాదు. అందరూ ఒకే తాటిపైకి రావాలి. కింది స్థాయి కార్యకర్తలను కూడా మనం మంచిగా చూసుకోవాలి. రోజువారీగా ఎవరైతే పదవులు అనుభవిస్తున్నారో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, వీళ్ళు ఎప్పుడు జనాలలోనే ఉండాలి అని నిన్న గాంధీ భవన్లో బిర్రుగా శంకుబండ నాటి కొబ్బరికాయకు వచ్చింది. ఇక నీ దండం పెట్టి ఇక ఈ రకంగా జల్త పట్టంగానే ఇక కర్రెకొని కోసి ఆరబోసినట్టు అయింది ఇప్పుడు కథ. వామ్మో ఏం చేయాలి, ఎట్ట చేయాలి, ఆగారం మీద ఉన్నది మీనాక్షి నటరాజను. ఏ రకంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ఆమె గుండెలో నాటుకుపోయింది. మనం ఇప్పుడు కనుక మనం ముడి ఇప్పి జనాలలో తిరగకపోతే మాత్రము మనకు ఆమె గంపంత కన్ను పెట్టుకొని అమ్మవారు చూసినట్టు ఇట్లా చూస్తుందట. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏ మూలకు ఏం జరుగుతుంది, ఏ నాయకుని పనితీరు ఎట్ట ఉంది, ఎక్కడ కార్యకర్తలు అలిగి కూర్చున్నారు. కచ్చపెచ్చ వ్యవహారాన్ని రచ్చగాకుండా సక్కంగా తీసుకుపోవాలని కంకణం కట్టుకొని వచ్చిందట మీనాక్షి నటరాజను. అందుకే నేను సీఎం కూడా దేవుడా అంట. చెవులు ఒడిపెట్టినట్టే ఉరికొచ్చిండు పెద్ద మనిషి, టైంకే ఉరికొచ్చిండు పెద్ద మనిషి. మంత్రులు చెడ్డ పడ్డ లీడర్లు వాళ్ళు వీళ్ళు మొత్తానికి కాంగ్రెస్ పతాలను పలుకుబడిని పెంచుకోవాలి. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ఈ రకంగా వీళ్ళు తెలంగాణలో ఇంకా రాజకీయాన్ని ఉరుకులో పెట్టియాలి. మరి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయా, అందుతలేవా అనే దాని మీద సోయి పెట్టుర్రి. లీడర్లు లాగానే వచ్చే 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 పాయ 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 తీసుకో పూలబోగ తీసుకో, మేడం 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 నమస్తే మేడం, పూలబోగ శాల్వదేరా కటౌట్ దేరా, ఇది కట్టాలరా అది కట్టాలరా. ఈ ఆరాటాలు వద్దు, జనాలల్లో ఉండాలి. నాకు ఏ కార్లు వద్దు. మరి దండం పెడుతుంది. ఇండోర్కి వెళ్ళి బయలుదేరింది తల్లి. ఇండోర్కి వెళ్ళి బయలుదేరి కాచిగూడ రైల్వే స్టేషన్లో అడుగు పెట్టగానే పీసీసీ పేపర్ మహేష్ కుమార్ గౌడ్ అన్న ఇంకా కొంతమంది కోళ్ళాగలు పోయి మేడం రా కారెక్కు, మేడం రా పెద్ద కారెక్క అంటే లేదు 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 నేను పెద్ద కారెక్క బుడ్డ కారెక్క, నేను నా ఒడుపుతోటి నేనే వస్తా అని ఆఖరకు వస్తారు కల్లా ఒక కార్యకర్త బండి ఎక్కి వచ్చిందట. అంటే చూడు ఎంత నిబ్బరంగలదో నీ దండం పెడితే. ఇక ఈమె బట్టలు కూడా ఆయమన్న బట్టలు కట్టదట. నుల్లా బట్టలు కూడా ఆయమన్న బట్టలు కట్టదట. అదే నీ దండం పెడితే మనం అమ్మో సర్పంచ్, కౌన్సిలరో, కార్పొరేటరో అయితే నీ దండం పెడితే చక్క 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 మెరిచిపోయే బట్టలు వేసుకొని తిరుగుతారు. ఇక ఈమె ఒక ఎంపీగా కూడా సేవలు అందించి ఇవాళ ఒక సామాన్యురాలిగా పల్లెటూళ్ళలో పని చేసుకొని బతికే, కూలినాలు చేసుకొని బతికే, ఒక రైతులాగా బతికే ఒక సామాన్యురాలులాగానే ఉంటుందట. ఇక ఈమె పడుకున్నది కూడా పెద్ద పెద్ద పట్టు మంచాలు పరుపులు కావాట, కిందనే పంచదట, నేల మీదనే నిద్రపోతుందట. అగో గంత నిబ్బరం కలదట. అగో గా రకంగా మరి జనాలకు సేవ చేస్తేందుకు కంకణం కట్టుకొని తిరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బలోపేతం చెయ్యాలి. ఎక్కడెక్కడైతే కచ్చపెచ్చ వ్యవహారం ఉందో దాన్ని సరిదిద్దాలి.
ఇంకా ఏ రకంగా మనం జనాలకు పోవాలి, ఇంకా జనాల ఆదరణ, ప్రేమ, అభిమానాలు మనం చూరగొనాలి అనేది ఇప్పుడు మీనాక్షి నటరాజను ఇక మరి దిల్ కుష అని ఇప్పుడు ఒక అతిథి గృహంలో ఈమె బస చేసుకుంటా నాకు ఎవరి సాయం వద్దు, నా సంచి మోయొద్దు, నా బ్యాగు మోయొద్దు అని ఆమె బ్యాగు ఆమె మోసుకుంటా, ఆమె సంచి ఆమె మోసుకుంటా ఒక సామాన్యరాలిగా ఇవాళ ఆమె తెలంగాణలో అడుగుపెట్టింది. మరి రేపు తెలంగాణలో రాజకీయ ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాజకీయ మార్పులో ఈమె పెద్ద పాత్ర పోషించబోతుంది. నిన్ననే అప్పుడే గాంధీ భవన్ల కథ మార్పు మొదలైంది అనేది గుసగుసలు మరి ఈ నోట ఆ నోట అనుకుంటుర్రు, చెవులు కొరుక్కుంటుర్రు. మొత్తానికి మీనాక్షి నటరాజను ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రూపురేఖలే మొత్తం మారుస్తందుకు కంకణం కట్టుకుందు అనేది మనకు కనపడుతున్న ముచ్చట. ఇగో ఇది కథ. చలో ఇగో అన్న చూడు, ప్రజలే నా దేవుళ్ళు, ప్రజలే నా దేవుళ్ళు, వారి కోసం పనిచేయండి, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. చూసిరా, ఆర్భాటాల ద్వారా ప్రజలకు దూరం కావద్దు, నా బ్యాగులు మోయొద్దు, స్టేషన్కు రావద్దు, నేను వస్తా, ఉరుకులో పెట్టకుర్రి. పని చేసిన వారికి గుర్తింపు దక్కాల్సిందే. కొంతమంది ఏండ్ల పడంతరము పార్టీ జెండానే మోసుకుంటా, పార్టీ కోసమే బతుక్కుంటా మరి ఎవరైతే సేవ చేసుకుంటూ ఉన్నారో వాళ్లకు గుర్తింపు దక్కాల్సిందే. రికమెండేషన్లు, నాకు ఆ మంత్రి తెలుసు, నాకు ఆయన తెలుసు, నాకు ఈయన తెలుసు అని రికమెండేషన్లు పెడితే కత్తిరిస్తా. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. టీపీసీసీ కార్యవర్గంలో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజను. అయితే ఇప్పుడు ఈమె కూడా చెప్పబోతుంది అన్నమాట. బీఆర్ఎస్ బీజేపీ కోళ్ళాగలన్నీ ఒకటే, పార్లమెంట్లో అవి రెండు కలిసే పనిచేసినాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా కథ అంతా నడిచింది అంతేరికే. రేపు కూడా గీ కథే ముంగడ పడుతుంది. ఎటువంటి కాంగ్రెస్ను దెబ్బ కొట్టాలని రెండు బదులుకుంటున్నాయి కాబట్టి నేను దిగినా అన్నట్టుగా కూడా చెప్పకనే చెబుతుంది ఈ తల్లి. మొత్తానికి గీ రకంగా గాంధీ భవన్లో కథ నడిపించిందిలా. దా సాక్షి వచ్చింది. సాక్షిలో ఏముందా ఆయువన్న వార్త? సేవాభావాన్ని గుర్తించడం సామాన్యమైన విషయం కాదు. ఇదేదో దత్తాత్రేయకు ఏదో అవార్డు ఇచ్చిర్రట. కోళ్ళ బాగానే తిప్పల పడుతుంది, చేత కాకపోయినా జర బాగానే ఇంకా కూడా తిప్పల పడుతుంది. రామోజీ లేరు, విచారణ అక్కర్లేదు. ఎంత రామ సక్కని సొక్కం పూసలేవే. అయితే ఇప్పుడు ఏందో చూద్దాం అసలు కథ. మార్గదర్శి కేసు, సమయం వృధా వ్యవహారం, డిపాజిట్ల వసూలుపై ఎవరు ఫిర్యాదు చేయలేదు. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆర్బీఐ చూసుకుంటుంది. హైకోర్టుకు సూచించిన తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు. ఏ పేపర్ ఇది? సాక్షి. మార్గదర్శి ఫైనాన్షియర్స్కు లబ్ధి చేకూర్చేలా ఎత్తుగడలు. చట్టవిరుద్ధంగా ₹1000 కోట్ల డిపాజిట్ల సేకరణ నేరమేనన్న ఆర్బీఐ. క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాల్సిందే. రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్యుఎఫ్దే బాధ్యత. ఆయన మరణించినా కూడా విచారణ తప్పదని స్పష్టీకరణ. నాడు అక్రమాలు జరగలేదని ఇప్పుడు మాట మారుస్తున్నారు. ఉండవల్లి మార్చి 7వ తేదీకి విచారణ వాయిదా. గిది కథ. రామోజీ లేడు, మరి ఇప్పుడు విచారణ ఎందుకు? ఇంకా ఆయన చచ్చేపాయే. ఈ కథ చాలా పెద్దగా ఉంది. ఈ కథ చాలా పెద్దగా ఉంది. రామోజీ రావు ఈ కోళ్ళగా నీ దండం పెడితే తెర లోపట ఓ భాగవతం, తెర ముంగట ఓ భాగవతం. ఇది మార్గదర్శి. అయితే ఇలా కథ మతలం ఏందయ్యా అంటే ఏంది
రామోజీరావు భూబకాసురుడే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఆయన ఆఖరికి కొన ఊపిరితో కూడా మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేది కూడా మరి మనం టీవీలల్లో పేపర్లల్లో చూసినాం. ఎందుకు భూబకాసురుడే అని మనం చెప్పుకోవచ్చు అంటే ముందుగాల మార్గదర్శి ముచ్చటకు తర్వాత వద్దాం. ఈయనే రామోజీరావు ఫిలిం సిటీ అని ఒకటి కట్టుకోండు. రామోజీరావు ఫిలిం సిటీ అయితే ఇక్కడ ఏదైతే గుట్టలు కొండలు అడవులు ఈ అన్నిటి పేరు మీద మొత్తం చుట్టుపక్కల అలా తానే అంటే తందానా అనుకుంటా పావుల కొనుడు బారాన కబ్జా పెట్టుడు, పావుల కొనుడు బారాన కబ్జా పెట్టుడు, మొత్తం సర్కారు భూములు సర్వనాశనం చేసిండు. ఇక రామోజీ ఫిలిం సిటీ ఆనుకొని ఉన్న నాగన్పల్లి అని ఒక ఉంది ఊరు. పాపం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2007లో వీళ్ళు మాకు జాగలు కావాలి, మాకు ఇండ్లు కావాలి, మాకు షెడ్ కావాలి, బతుకుదామంటే మాకు ఏ ఆదరవు లేదు, ఎట చేయము అంటే అప్పుడు ఈ ఎర్ర జెండాల్లో లేకపోతే కొన్ని సామాజిక కార్యకర్తలు వనగూడి ఈ నాగన్పల్లిలో పాపం ఈ సామాన్య జనాలకు ఇండ్ల స్థలాలు 700 మందికి ఇండ్ల స్థలాలు సర్కారు భూమిలో ఇండ్ల స్థలాలు చూపించారు. అది 203 సర్వే నెంబరు, 189 సర్వే నెంబర్లో 700 కుటుంబాలకు 700 మందికి స్థలాలు చూపించారు. అయితే ఈ సొక్కం పూస చచ్చిపోయిన రామోజీరావు ఈయన బొంద మీద పూలు మొలవ ఈయన చేసిన ఉద్దారకం ఏందయ్యా అంటే ఇక్కడ వీళ్ళని సర్కారు భూమిని మొత్తం రోడ్డు ఆక్రమించి ఇక్కడ వీళ్ళని పోకుండా రాకుండా ఇండ్ల జాగల మీదకి పోకుండా అటెంకల మళ్ళీ చూడకుండా కబ్జాలు పెట్టేసిండు ఈ సక్కని దొర. ఈ రకంగా పేదోళ్ళ ఉసురు పంచుకున్నాడు. ఈ రకంగా రామోజీరావు పేదోళ్ళ ఉసురు పంచుకొని వాళ్ళని అందనీయకుండా పొందనీయకుండా ఈ రకంగా ఎన్నో భూములను కబ్జా పెట్టి తన వశం చేసుకున్నాడు ఈ రామోజీరావు. అయితే ఇప్పుడు ఇక గిసవంటి చేతలు చేసిన కాబట్టి కర్మ వదిలిపెట్టదా? కర్మ సిద్ధాంతము వదిలిపెట్టదు. ఇక ఈ పాపం ఒడిగట్టుకుండు. ఇప్పుడు మనిషి జీవితం చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే భూమి మీద శాశ్వతం. అంతేనా కాదా? నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏంది, నువ్వు ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తే ఏంది, నువ్వు ఎన్ని మిలియన్లు సంపాదిస్తే ఏంది, ఎన్ని ట్రిలియన్లు సంపాదిస్తే ఏంది, నువ్వు నీ పశ్చ ఉండేం సకదానం లేకేం సకదానం? ఏమొచ్చింది ఇప్పుడు? నీ అంట చెడ్డ పేరే వచ్చింది కదా. బతికినన్ని రోజులు ఫలానోడు నీతి నిజాయితీ. ఇవాళ రామోజీరావు ఇవాళ గిన్ని అక్రమాలు చూసిపోయిండు సుధపూస. ఇది తరతరాలు నీకు శాపనార్థాలు పాపాలు గియ్య ఉంటుంది కథ. అయితే ఇప్పుడు మార్గదర్శి కర్త ఫైనాన్షియరు ఈ దొరే రామోజీరావు. అయితే ఇప్పుడు చట్టవిరుద్ధంగా అక్రమంగా అన్యాయంగా భూములను పేదోళ్ళ భూములు కొల్లగొట్టుడే కాకుండా చట్టవిరుద్ధంగా ఈ పెద్ద మనిషి ప్రజల దగ్గర చట్టవిరుద్ధంగా డిపాజిట్లు ఇగో ఈ రకంగా అంతా దొంగలు ఊరు పంచుకున్నట్టుగా చేసి పాపం ప్రజల సొమ్ముకు నోసిపుట్టిండు ఈ రామోజీరావు. అయితే ఇక దీని మీద ఇప్పుడు కొడుకు ఏమంటుండయ్యా అంటే మా అయ్య చచ్చిపోయిండు, ఇప్పుడు దీని మీద కేసు నడుస్తుంది. ఇది ఆర్బీఐ పడ్డ సుప్రీంకోర్టు దాకా పోయింది కేసు. అయితే ఇప్పుడు మీరు చట్టాన్ని ఉల్లంఘించిర్రు, చట్టవిరుద్ధంగా మీరు ప్రజల సొమ్మును ఈ రకంగా డిపాజిట్ల పేర ఆగం చేసిర్రు కాబట్టి అనేది ఇవాళ ఆర్బీఐ కానీ సుప్రీంకోర్టు కానీ ఇవాళ ప్రశ్నిస్తూ ఉంది. ఈ కేసులను ఎట్లా చేసి ఇప్పుడు మీరు ఏ రకంగా మీరు ఈ మార్గదర్శి పేరు మీద జనాలను మోసం చేసిర్రో అనేది 1000 కోట్లు దోపిడీ జరిగింది, నిట్ట నిలువున జనాల సొమ్మును మీరు పగ్గంపాడు చేసిర్రు అనేది ఇప్పుడు అక్కడ తెర మీదకి వస్తున్న ముచ్చట. ఇప్పుడు వీళ్ళేమంటుర్రయ్యా అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఇప్పుడు ఏమంటుర్రయ్యా అంటే
రామోజీరావు చచ్చిపోయిండు, మాకు సంబంధం ఏంది? రామోజీరావు చచ్చిపోయిండు, అడుగుపోరి, ఆయన బొందకాడు పోయి అడుగుపోరి కుటుంబ సభ్యులు. ఆయన ఏం ఉద్దారకం చేసిపోయిండో, ఏం వెలగవేసిపోయిండో పోయి అడుగుపోరి. మరి రామోజీరావు చేసిన ఉద్దారకము, అక్రమాలు, అవినీతి మీకు సంబంధం లేదంటారు. మరి రామోజీరావు సైకిల్ మీద తిరుక్కుంటా ప్రియా పచ్చళ్ళు అమ్మిండు. మరి ఆ సంపాదన కూడా అంటే రామోజీరావు సంపాదించిన ఆస్తులు కూడా మీకు లెక్కే లేదా? రామోజీరావు సంపాదించిన ఆస్తిపాస్తులలో మీకు సంబంధం లేదా? అదేమో వద్దు, అప్పు చేసి ఏమంటారా చూడు వెనకటికి, అయ్యా అప్పు చేసి వస్తే అయ్యా వెనకటికి అప్పు చేసి చచ్చిపోయిందట, కొడుకున్నాడు. మరి ఎవరో పిల్లగా మరి మీ అయ్యా అప్పు చేసిండు, చచ్చి ఇలా మరి భూమిలో ఉన్నాడు, తమ ఆశ భూమిలో వండుకుండు, భూతాలి ఒడిలో వండుకుండు. మరి ఏందిరా మరి ఇప్పుడు అప్పు ఎవరు తీర్చాలి, ఏంది ఏం కదా అంటే ఎవరిని అడుగుతున్నావు? నన్ను అడిగేది? నాకు ఇచ్చినావా నువ్వు? నాకు ఇచ్చిన ముఖం అనేది నేనెందుకు కడతా, నేనెందుకు ఇస్తా అంటే మరి అయ్యదాం పంచిన ఆస్తి ఉంది కదా, భూమో జాగో షెడ్డో పడ్డో ఏదో ఒకటి ఉందిగా అయ్యదాం పంచిన ఆస్తి. మరి అయ్య చేసిన అప్పు ఏం వద్దంటున్నావు, మరి అయ్యదాం పంచిన ఆస్తి మీద నీకు ఎట్లా నీకు హక్కు ఉంటుంది? ఇక ఇది అంతే. రామోజీరావు మార్గదర్శి పేరు మీద సంపాదించిన అక్రమ ఆస్తులు ఏవైతే డిపాజిట్ పేరా అవి మాకు సంబంధం లేదు, ఆయన చచ్చేపాయ మాకెందుకు అని అంటే. మరి ఇప్పుడు రామోజీరావు సైకిల్ మీద తిరిగి పచ్చల్లో మల్లారెడ్డి పటేల్ కనుక అది ఏంది పాలమ్మి పూలమ్మి ఎట్లా కోటీశ్వరుడు అయిండో, మరి ఇప్పటికీ కొంతమంది ఎంతోమంది పాలమ్ముతురు పూలమ్ముతురు, ఎవడైతున్నాడు కోటీశ్వరులు అంటే లోపడంగా ఏం కథ జరిగిందో అంతరికే జనాలకు. ఇప్పుడు ఈ కోజా కూడా ప్రియా పచ్చలు అమ్ముకుంటా ఈ కథ ఏ రకంగా తిప్పుకుందో, ఏ రకంగా ప్రభుత్వాలను ఒప్పించుకుందో, మెప్పించుకుందో, లోపడంగా చీకటి వ్యవహారం చేసిందో అంత కథగా అమ్మించిండు. ఇక ఆ రకంగా ముంగడిపోతుంటే వెనకడికి పెద్ద మనిషి ఇప్పుడు ఫామ్ హౌస్లో పండుకొని ఉన్న పెదపులి కూడా అప్పుడు రామోజీరావు గుండెల్లో నిద్రపోతా 1,00,000 నాగాండ్లతోటి రామోజీ ఫిలిం సిటీని దుందాం అన్నది కోయాగా తల్లి ఏడవైనది పోయి. ఇక ఈ రకంగా రామోజీరావు అక్రమాలకు ఆగడాలకు అద్దు అదుపు లేకుండా విడిగా ఇక మరి ఈ దందా చేసిరు కాబట్టి ఇవాళ మార్గదర్శి మాకేం పట్టింది, రామోజీరావు చచ్చి బొందలనే పండుకునే, రామోజీరావు ఆస్తుల మీదనైతే మాకు హక్కులు ఉంటాయి అని ఇప్పుడు కుటుంబ సభ్యులు ఈ రకంగా ఒలకబోసుకుంటుర్రు. ఇక దీని మీద మరి చట్టపరంగా ఊకుంటుందా, చట్టం ఊకుంటుందా? అబ్బో ఏదైతే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సెక్షన్ 45కు విరుద్ధంగా వీళ్ళు జనాల సొమ్మును అంతా ఇది కొల్లగొట్టిన వ్యవహారం కాబట్టి వీళ్ళ కథమతలు అంత చూడవలసిందే, జాడ ఇక మరి పట్టుకరావాల్సిందే అనేది. అంటే ఈ కోయాక గతంలో హైకోర్టులో కూడా వేసింది. హైకోర్టులో చేస్తే ఇక ఈ జనాల ఏదో పరిరక్షణ చట్టం కింద కూడా ఒక కోయిలాగా హైకోర్టులు వేస్తే ఈ కోయిలాగా హైకోర్టులో కూడా మన కౌంటర్ వేసి చిన్నగా ప్రభుత్వాలను వాళ్ళను వీళ్ళను, ఎందుకంటే మరి దాని కాడ బస్తాల కొద్దిగా అక్రమ సొమ్ము అవినీతి సొమ్ము బస్తాల కొద్దిగా దోసుకుంది కాబట్టి అందరినీ మేనేజ్ చేసుకుంటూ అయితే హైకోర్టు కూడా రామోజీరావుకు గతంలో ఈయనకు అనుకూలంగానే తీర్పిచ్చిందట. ఇక ఇంత పనుకున్నామని ఓ కోడిలాగా తిప్పలవాడి దీన్ని అటు మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమారు సుప్రీంకోర్టు దాకా తీసుకుపోతే ఇప్పుడు బండారం అంతా బయటకు వస్తుంది. తీగ రాగితే డొంక కదులుతుంది. ఇప్పుడు ఇగో గిసవంటి ఉద్దారకము ప్రజల సొమ్ముకు నోసి పుట్టి ఇవాళ 1,00,000 కోట్లు, ఇవాళ 1,000 కోట్లు, ఇవాళ అన్యాయంగా ఇవాళ జనాలను ముంచి ఇవాళ మంది కొంపలు ముంచి బట్టలు అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు.
అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, మన పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. ఓ గిసవంటి వ్యవహారాలు చేసి ఇగో ఈ రకంగా పాపము ఇవాళ అరకచేత పట్టిన రైతన్న అరచేతి గీతలు అరిగిపోతున్నాయి. ఇవాళ అక్రమంగా ఇలా అవినీతి సొమ్మును వశం చేసుకొని ఇవాళ కోట్లు పొంగి పొర్లుతున్నాయి. మొత్తం అద్దాల మేడలల్లా నీళ్ళకడితే పిల్లగా అద్దాల మేడలల్లా పొంగి పొర్లుతున్నాయి వీళ్ళ రూపాయల కట్టలు. ఇగో గిసవంటి కథ నడుస్తుంది. ఇప్పటికైనా మరి సమాజంలో ఉన్నటువంటి బాధ్యత గల యువత పరుసుపోరగాళ్ళు ముందడుగు వేయాలి, ఈ అవినీతిని నిర్మూలించాలి, ఒక చైతన్యాన్ని తీసుకురావాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి. ఆ బాధ్యత యువత మీద ఉన్నది. మరి ఆ యువత రేపటి సంధి మరి ఏం చేస్తారు, ఏంది ఏం కథ అనేది చూద్దాం. మునుముందు యువతలో ముందుగాల మార్పు రావాలి, నా దేశం బాగుపడాలి, నా దేశంలో అవినీతిని నిర్మూలించాలి, నా దేశంలో సమసమాజ స్థాపన కావాలి అనే ఒక కంకణం కట్టుకొని తిరిగితే కానీ ఈ కథ కాదు. గిసవంటి బకాసురులు పుడుతూనే ఉంటారు. ఈ రకంగా పేదోళ్ళ సొమ్ముకు నోసిపుచ్చి వాళ్ళని అద్రగారం చేసి ఆగం చేసే కాడికి వచ్చింది కథ. ఇక పోతే ఈనాడులో ఏం రాసుకొచ్చారు? డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి భారతరత్న ఇయ్యాలి. ఇక కోళ్ళగా బాగానే జర గ్యాస్కు బాగా చూస్తుందట కోళ్ళగా జర జనాభా లెక్కన సీట్లు పెంచితే తిరుగుబాటే. పునర్విభజనలో దక్షిణాదికి తీవ్ర అన్యాయం, ఈ రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలన్నదే భాజపా కుట్ర. కుట్ర జరుగుతుందట. తెలంగాణ ప్రాజెక్టుల కోసమే ఢిల్లీ వెళ్తున్నాం, మేము లిక్కర్ దందాలు చేయడం లేదు, ప్రత్యేక విమానాల్లో దుబాయ్ వెళ్ళలేదు. పిసిసి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఇప్పుడు ఇంకేమో అన్నాడుగా, కేంద్ర మంత్రిగా మీరు తెలంగాణకు చేసింది ఏమిటి, మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఎదురుదాడి. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ. ఇక ఇప్పుడు ఈ పంచాయతీ ఇట్లా ఉంటే ఇక కనుర్రి కుటుంబ నియంత్రణ కనాలే మీరు గంటనే ఉండాలి అని ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకి ఏమో కుటుంబ నియంత్రణ పెట్టిరు. కుటుంబ నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలు పెట్టిరు. మోడీ కడుపు చల్లకుండా మోడీ వామ్మో ఎంత తెలియకాలను చూడు. ఉత్తరాది రాష్ట్రాలకు ఏమో కనుర్రా ఉత్తరాది రాష్ట్రాలకు మీరు తెంపు లేకుండా అంటనే ఉంటారు. ఎంతవరకైనా పురస్తే ఇప్పటికే మన భారతదేశ జనాభా అది చైనా కంటే తక్కువైపోతుంది. కనాలే అని ఈ రకంగా పిలుపునిచ్చి ఉత్తరాది రాష్ట్రంలో ఆయన పలుకుబడి ప్రచారం ఉన్న రాష్ట్రాలలో జనాలను మొత్తం ఇස්සర మసర పుసా ఇగో ఈ రకంగా కనాలని. ఇక్కడ దక్షిణాదికి ఏం కుటుంబ నియంత్రణ అంటే నాకు మస్తు ఒక్క పిల్ల మస్తు, ఒక్క కొడుకు మస్తు, ఒక కొడుకు పుట్టిననే కథ మస్తు, ఒక బిడ్డ పుట్టిందనే మస్తు, వద్దు ఇక కథం ఆపరేషన్. ఇక మరి ఇప్పుడు ఏం ఉద్దారకం జరుగుతుందయ్యా అంటే పార్లమెంటు పునర్విభజన కార్యక్రమాన్ని ముంగటేస్తుండు. అంటే పార్లమెంటు నియోజకవర్గాలు పెంచుతున్నాము అని ఇప్పుడు మోడీ ఇక గీదానికి కంకణం కట్టుకొని తిరుగుతుండు. ఇక మరి ఇప్పుడు ఇది ఎవరికి నష్టమే? నియోజకవర్గాలు పెరిగితే ఉత్తరాదినేమో
వ్యవహారం పెరిగిపోయి దచ్చనాథనేమో పక్కేసుకొని పండుకుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గాలు ఇక్కడ పెరుగుతాయి కాబట్టి జనాభా ఎక్కువవుతుంది కాబట్టి ఇప్పుడు రేపు ఈ దక్షిణాది రాష్ట్రాలతోటి మాకు అవసరమే లేదు అన్నట్టుగా ఉంటే ఉండు పోతే పో అంటాం చూడు. అగో ఇప్పుడు గదే తరిగా తీసుకొచ్చిండు. పార్లమెంటు నియోజకవర్గాల విస్తరించి ఈ రకంగా ఉత్తర భారతదేశంలో మన పలుకుబడి మన పచారా ఇటు రాజస్థాన్ కానీ అటు మళ్ళీ పోతే అదేంది మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఈ రకంగా అక్కడ ఉత్తర భారతదేశంలో గుజరాత్ కానీ జనాభాను పెంచి అక్కడ ఈ సీట్లు ఏదైతే ఈ నియోజకవర్గ సీట్లు ఎంపీ సీట్లు ఈ పెంచుకొని మనం రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశం ఏదైతే దక్షిణ రాష్ట్రాలు ఉన్నాయో వీటి అవసరం లేకుంటేనే మనం ఈ భారతదేశాన్ని శాసించాలి పాలించాలి అని ఎత్తుగడలు బీజేపీ ప్రభుత్వం వేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. అయితే ఎటో బాయ్ పునర్విభజనలో దక్షిణాదికి తీవ్ర అన్యాయం. అట్లా జనాభా లెక్కన సీట్లు పెంచితే తిరుగుబాటే. మరి అక్కడ జనాభా ఎక్కువైపోయి పుసా కానిది ఇక నేను తోక ముడుచుకొని ఇంట్లో వండిది. ఇక మరి మొత్తానికి పునర్విభజనలో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి అందరు రావాలి, ఈ రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలనేదే భాజపా కుట్ర చేస్తుంది కాబట్టి మనం తిరగబడాలి అని రేవంత్ అయ్యా కంకణం కట్టుకొని తిరుగుతుండట. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను జనాభా లెక్కల ప్రాతిపదికన చేపట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే అది తీవ్ర సంక్షోభానికి తిరుగుబాటుకు దారితీస్తుందని దాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్కేలేస్తున్నారు. ఇట్లా మనం ఆగమైపోతున్నాము. రేపు మనతో సంబంధం లేకుంటేనే మన లెక్కే లేకుంటేనే ఉంటే ఉండురి పోతే పోరి. మీరు దక్షిణాది రాష్ట్రాలు ఉంటే ఊరు కాదు పోతే పాడు కాదు, మీతో లెక్కేంది మాగానే పలుకుబడి పచార మస్తుగుంది అన్నట్టుగా అగో గా కథ వస్తట్టుంది. ఇప్పటికైనా జర సోయి తెచ్చుకొని జర నడుము బిగించురు అని కుటుంబ నియంత్రణ విధానాలను పటిష్టంగా అమలు చేసినందున దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని, సరిగా అమలు చేయని ఉత్తరాదిలో విపరీతంగా పెరిగిందని సీఎం తెలిపిండు. అగో గదే కదా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యం చేయాలని భాజపా కుట్ర పన్నుతుంది అని ఈ రకంగా ఆయన గాంధీ భవన్లో నిన్న ఎవరైతే మీనాక్షి నటరాజన్ సమక్షంలో పీసీసీ మీడియా సమావేశాల్లో సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ రకంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్లు సీట్లు తగ్గవని కేంద్ర మంత్రి అమిత్ షా అంటుండు. తగ్గవని అర్థమైంది పెరగవని అన్నట్టుగా రేవంత్ అయ్యా ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. ఇక మరి ఎంత పని అయిందో చూడు రే, కుటుంబ నియంత్రణ ఎంత పని చేసిందో చూడు రే. ఆకటకొస్తర కల్లా దక్షిణ భారతదేశంలో బీజేపీకి అంత పలుకుబడి పచార లేదు. జనాలలోకి విస్తృతంగా పోవాలి అంటే ఇప్పుడు అయ్యే పని కానట్టుంది. ఏమి చేయాలి, ఇగో గీ కథ చేయాలి అనేది అక్కడ అప్పుడు చూలెగా అని అక్కడ సై చేసుకుర్రు. ఇప్పుడు కత్తెర పెట్టి ఇక్కడ దక్షిణ భారతదేశాన్ని ఇలా అతలాకుతలం చేసి మంగళం పెట్టి ఒత్తుతురు. ఇగో గిది కథ మొత్తానికి. మరి ఇది ఈ పునర్విభజన అనేది మరి ఏ కోల్యాగా ఏ రకంగా ఉరుకులో పెడుతుంది, ఎట్ట చేస్తుంది, ఏంది ఏం కథ, మరి దీనికి ఎవరెవరు అడ్డుపడతారు, ఏ కోల్యాగా ముంగటికి వస్తుంది, రేవంతమయ్యకు ఒలుపడికి దాపడికి ఈ దక్షిణాది రాష్ట్రాల కోల్యాగలు అనేది మనం మునుముందు చూద్దాము. ఇక ఈ కథ ఈ రకంగా ఉన్నది. దా ఎటువా జ్యోతి ఎటువా దా 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 జ్యోతి. సొరంగంలో 5 చోట్ల మెత్తని భాగాలు, ఆక్వాహై జీపీఆర్ టెక్నాలజీతో గుర్తింపు. అవి మృతదేహాలు కావచ్చు కాకపోవచ్చు. ఆ ప్రాంతాల్లో బురద మట్టిని తవ్వుతున్న మైనర్లు అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారు, నమ్మొద్దు. కార్మికుల గుర్తింపులో ప్రగతి ఉంటే చెప్తాం కలెక్టర్. ఇక అది అప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు అయితే నేను దండం పెట్టి వచ్చే పాయే దొరికినాయి శవాలు బొక్కలు దొరికినాయి అది దొరికినాయి ఇది దొరికినాయి టామ్
ఇక వాళ్ళ వ్యవహారమే కాదు అంక రాదు, ఇంకా అది ఏది లేదు ఎక్కర్లేదని గాళ్ళు అంటుండ్రు. దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు. అదే ఇప్పుడు చెప్పుకున్న ముచ్చట ఇది. ఈ రకంగా పోతుంది. ఇంకేముంది ఇంట్లో ఆయువన వార్త. ఏపీ తెలంగాణ బాంధవ్యాలు విడిపోలేదు. వేరేకో గదేదో పంచాయతీ నడుస్తుంటే వీళ్ళు రాయనట్టురుగా పింకు బుక్కు. ఇప్పుడు ఆమెని దండం పెట్టి మూత మోగిస్తుంది పింకు బుక్ కథ. ఇలా లేనట్టుందిగా కథ. ఎందుకంటే మరి ఇక మళ్ళీ వాళ్ళకు కూడా మర్యాద చేయకపోతే ఎట్టుంటుంది కథ. ఇంట్లో గిట్ వచ్చిందా ఏంది పింకు బుక్ పంచాయతీ పాయనేమే. పింకు బుక్ పంచాది ఎండ్ల ముందు అది సాక్షులు ఉందా? ఇది ఈనాడు. ఇది జ్యోతి. లేకపోతే నమస్తే తెలంగాణ రాసుకుర్రా ఏంది? పింకు బుక్ దొరకపాయనేమి. కవితమ్మ పాపం, ఆమె బాధ కాదు, ఆమె గోస కాదు, చిన్న సనా లేదు ఇప్పుడు ఆమె బాధ. అన్నీ రాసి పెడుతున్నాడు. ఎవరెవరు ఏం చేస్తుర్రు, ఎవరెవరు మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతుర్రు, ఎవరెవరిని రేపు ఏ రకంగా ఎదుర్కోవాలి. అది నమస్తే తెలంగాణ ఉన్నట్టుంది, వాళ్ళే రాసుకున్నట్టు రేషా. ఏదో కోజాగా నాకు గిటికి సంగతి అని ఫోన్ చేసా. యదా నమస్తే తెలంగాణ పెట్టలే చెప్పినా? ఏది నమస్తే తెలంగాణ పెట్టలేగా. వచ్చింది. మట్టి దిబ్బల కింద కూలిన బతుకులు. అగో మనం వెళ్ళాక అనుకున్నట్టు అయింది. ఎస్ఎల్బిసి సొరంగంలో మరణ మృదంగం సజీవ ఆశలు ఆవిరి. పని పాపం ఏదేమైనా చాలా బాధాకరం. గుండెల నిండా దుఃఖం దునుకుతున్న పాపం వాళ్ళ కుటుంబాలు మరి ఎంత అల్లాడుతున్నాయో, ఎంత బాధపడుతున్నాయో, ఏ రకంగా అఘోరిస్తున్నాయో పాపం. ఎందుకంటే ఎవరిదైనా పానమే. వాళ్ళ కుటుంబాలను మాత్రం జరంతా ఆదుకునే మనస్తత్వం కలగాలి. ఇటు స్వచ్ఛంద సంస్థలైనా అటు ప్రభుత్వాలైనా. వీళ్ళకు ఈ పింకు బుక్ కథ ఏదే, పింకు బుక్ కథ దొరకలేదో, ఎలా పెట్టిందో దా. సరే ఇక దొరకకుండా అంతే. పింకు బుక్కు గులాబీ బుక్ అంటే బుక్కే అది. ఇప్పుడు ఎందుకంటే ఈ పింకు బుక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి, లేకపోతే బాగుండనట్టుంది. ఇప్పుడు కవితమ్మ నిన్నయాల ఎలా ఉంది, మొత్తానికి ఏ పేపర్లో ఉంది అది నాకు జర కన్సు బాగా అందలేదు. పింకు బుక్కు కవితమ్మ ఇప్పుడు దీన్ని ఎంటేసుకొని తిరుగుతుంది, సంకల పెట్టుకొని తిరుగుతుంది. పింకు బుక్కు ఇక ఈ మధ్యన ఇటు అన్నకంటే అటు బావకంటే జనాలల్లో బ్రహ్మాండంగా నీ దండం పెట్టి అసలు ఇక మరి ఎడ్ల బండి కడితే బంతి ఎట్ట తిరుగుతాయి అగో ఆ రకంగా చుట్టూ గోలు కొడుతుంది కవితమ్మ. తిరగాలి, జనాలల్లో తిరగాలి. ఎందుకంటే మరి ఇక కొలువు రావాలంటే మరి ఏదో ఒకటి చేయాలి కదా, ఉన్న కొలువు ఊసిపోయాయి. అయితే ఇప్పుడు ఈ పింకు బుక్లో కవితమ్మ ఏం రాస్తుందయ్యా అంటే, మా కార్యకర్తల్ని ఎవరెవరు బెదిరిస్తున్నారు, మా కార్యకర్తల మీద ఎవరెవరు కేసులు కడుతున్నారు, మా కార్యకర్తలకు ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతున్నది, ఎక్కడెక్కడ ఏ మూలకు ఏం జరుగుతున్నది, మా పార్టీలను ఎవరు తిడుతున్నారు, అదో గట్ల ఇక లీడర్ల పేర్లు, పోలీసుల పేర్లు, గా రకంగా ఈమె గులాబీ బుక్లో తమాషగా రాసుకుంటుందట. అయితే ఇప్పుడు నర్సయ్య తాత ఏమంటుండంటే, తల్లి నువ్వు గులాబీ బుక్లో రాసుకునేది గీ కాదు, ఇప్పుడు నువ్వు ఏం రాసుకోవాలంటే ఈ పింకు బుక్లో ఇప్పుడు నువ్వు ఏం రాసుకోవాలంటే
6 అడుగుల అందగాడు హరీష్ రావు అందకుండా పోతట్టున్నాడు. ఎట్లా ఇదెక్కడి కథ? ఒరి పాడైపోరు గారు, మంచిగానే ఉందిగా ముచ్చట, నీ ముచ్చట నసేతాత అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కవితక్క ఏం చేయాలంటే హరీష్ రావు ఈయన ఎవరో అనుకునేరు. ఇప్పుడు 6 అడుగుల అందగాడు హరీష్ రావు అందకుంటా పోతట్టుండు. వరకు ఎక్కడ పోతాడు ఏంది ఏం కథ అంటే ఇప్పుడు ఈ కోల్యాగకు బీజేపీ పార్టీ వాళ్ళు టార్గెట్ పెట్టిర్రు, గాలాలు వేస్తారు. నువ్వు గిది రాసుకో ఇప్పుడు నాయనా, ఫామ్ హౌస్లో ఉన్న నాయనా, ఇగో బావా హరీష్ రావు లోపలి కథ గిది నడుస్తుంది. ఏ క్షణాన్నైనా ఈ బీజేపీ వాళ్ళు ఊకుంటట్లేరు. బీజేపీ వాళ్ళు బావా హరీష్ రావుకు గాలం వేసిర్రు, ఎట్టనన్నా చేసి వదలబట్టాలి, హరీష్ రావుని గుంజుకపోవాలి, హరీష్ రావుని ఎత్తుకపోవాలి, హరీష్ రావుని ఇవాళ కమనం పువ్వు పార్టీలో షరీక చేసుకోవాలి అని ఈ రకంగా చూస్తున్నారు నాయన అని నువ్వు ఈ పింక్ బుక్లో రాసి పెద్ద మనిషికి పంపు. అప్పుడు ఆయనే మేధావులు నిపుణులు వాళ్ళతోటి వీళ్ళతోటి సలహాలు తీసుకొని సూచన చూసుకొని షెడ్డో పడ్డో ఏమైనా ఆలోచన చేస్తాడు. కవితమ్మ ఇగో నువ్వు ఇప్పుడు రాయాల్సింది హరీష్ రావు బీజేపీలకు పోతట్టు కొడుతుంది, ఆ ఆసన కొడుతుంది నాకు అనేది నువ్వు పింక్ బుక్లో మానక మరవక రాసుకోకపోతే నీకే మోసం అవుతుంది, మర్చిపోతావు. అందుకనే హరీష్ రావును ఇప్పుడు బీజేపీ కోల్యాగలో టార్గెట్ పెట్టుకున్నాయి. ఇప్పుడు బీజేపీ వల్ల పని ఏందయ్యా అంటే మరి అట్టడే పోతాడు తాత. కేసీరావయ్య నమ్మిన బంటాయే. కేసీరావయ్యకు ఉద్యమ సమయం నుంచి ఛాయలు బిస్కోట్లు అందించినోడాయే. 2001 కానించి వెళ్ళే తెలంగాణ ఉద్యమంలో మామతో పాటు పోరాడినోడాయే. గులాబీ కారును ఇచ్చిపెట్టి ఎట్ట దిగిపోతాడు అని మీరు అనుకుంటారు. అయితే ఇప్పుడు కేసీరావు గులాబీ పార్టీలో ముఖ్యమైన లీడర్లు ఎవరయ్యా అంటే కేసీరావు ఇప్పుడు కేటీఆరే అంటారు. ఎందుకంటే ఈయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు ఈయనకే ఇచ్చారు కాబట్టి. ఇక వీళ్ళకు హరీష్ రావుకు ఈయనకు జర్రంతా ఎంతసేపు చెప్పు జర్ర ఎడమొఖం పెడమొఖం అన్నట్టే. ఇప్పుడు ఈ కోల్యాగ పోయిన దిక్కు ఆ కోల్యాగ పోదు, ఆ కోల్యాగ పోయిన దిక్కు ఈ కోల్యాగ పోదు. ఇక ఇండనే మొన్న హరీష్ రావు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం కాడిపోతే ఈ ఏమంటే మన కవితమ్మ అదే అంశం మీద అదే ఎస్ఎల్బీసీ మీద ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. అంటే ఇది ఏందన్నట్టు అంటే ఒకరి మీద ఒకరికి. అందుకనే ఇప్పుడు ఇక మరి షెడ్డో పడ్డో ఇప్పుడు కేటీఆర్ కంటే ఈయనకు పగ్గాలు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు చేతికిచ్చిన బీఆర్ఎస్ పార్టీవి. హరీష్ రావు మాత్రము బలంగా ఉన్నోడు అనేది మాత్రము గుసగుస. ఈయనకు ఊర్ల పొంట ఏ కార్యకర్తకు ఆపతికి సాపతికైనా షెడ్డకు పడ్డకైనా అరుచుకుంటాడు, జనాలల్లో బాగా ఉంటాడు, ఇట్లా మెడల మీద ఇట్లా బెదిరి చూడడు, కార్యకర్తలు అంటే కొనుక్కుంటాడు, ఆ గుణం ఆయన కాడ ఉన్నది అనేది ఈయన ముద్ర వేసుకుండు ఇప్పుడు తెలంగాణ సమాజంలో. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా, అది బీజేపీ వాళ్ళు ఏం చేస్తారయ్యా? ఆ మధ్యన చూసాంగా పశ్చిమ బెంగాల్ కూడా ఉపాయం ఎట్ట చేసారు బీజేపీ వాళ్ళు. అయితే ఇప్పుడు గదే ఉపాయాన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతారు? ఎట్టుబడి ఒక రాష్ట్రంలో మనం అధికారంలోకి రావాలంటే అక్కడ ఏదైతే ప్రతిపక్షం ఉందో ఆ ప్రతిపక్షంతో దంటగూడాలి, చిన్నగా దాంతో సోపత్ చేసుకుంటా ఆయం పోయాం. కానీ ఇక ఆఖరికొస్తారు కల్లా చిన్నగా ఎలక్షన్ల మూమెంట్లా ఇక మరి అధికార పార్టీని దెబ్బ కొట్టే విధంగా మనం ఉపాయాలు చేయాలి. చేసి ఆ తర్వాత చిన్నగా బలం పెంచుకొని ఎవరైతే మనం దోస్తానం చేసి ఇది చేసామో వాళ్ళని ఎగరగొట్టి పెత్తానం మనం చేపట్టాలి. అగో గస వంటి కథ బీజేపీ నడుస్తుంది కాబట్టి ఇదా మార్గం. లేకపోతే బలమైన లీడరు జనాల నాలుకల మీద నాట్యమాడుతున్న పేరు ఎవరిది?
అధికార పార్టీని ఢీకొట్టాలంటే ప్రతిపక్షంలో ఎవరి పేరు నానుతుంది, జనాలలో ఎక్కువ సామాజిక వర్గాలలో ఎక్కువ ఎవరి పేరు నానుతుంది జనాల నాలుకల మీద అనేది ఆలోచన చేస్తే హరీష్ రావు పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? హరీష్ రావును చిన్నగా గాలం వేసి ఇక ఆ మధ్యనే మరి ధర్మపురి అరవింద్ కూడా గా మధ్యన అనుకొచ్చిండు, ఓ వచ్చే పాయే హరీష్ రావు రేపో మాపో బీజేపీ పార్టీలో షరీక కాబోతాడు, మునుముందు ఆయన రాజకీయ భవిష్యత్తు బీజేపీ అని ధర్మపురి అరవింద్ కూడా అప్పుడు లెంకలు వచ్చింది. ఇప్పుడు మరి హరీష్ రావుని ఎట్టుబట్టి బీజేపీ పార్టీలోకి గుంజుకపోవాలని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఈ కవితమ్మ పింక్ బుక్లో ఎందుకు రాసుకుంటలేదు? రాసుకో కవితమ్మ. హరీష్ రావు ఏ నాటికైనా మీ అన్నతోటి ఆయనకు సఖ్యత కుదరదు కాబట్టి ఇప్పుడు పెదమనిషి రేపు పెదమనిషి అవుతుండు, ఆయనకు ఇయ్యాలున్న బలం రేపు ఉండదు, రేపున్న బలం ఎల్లుండి ఉండదు, ఇంకా 4 ఏళ్లకు పెదమనిషి మెత్తబడిపోతాడు. రాజకీయం నాకు వద్దు బిడ్డ, నేను చేసిన కాడికి చాలు, నేను 10 ఏళ్ల పాటు రాజ్యం వెళ్ళినా, ఇక నాకు చేతన అవుతట్లేదు బిడ్డ, ఇక నువ్వే చూసుకో అని కేటీఆర్కు ఒప్పచెప్పే కథ ఉంది కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రిని నేను కాకపోతే మా భావం చేస్తాను కేటీఆర్ ముందుకు వస్తాడా? ఏహే అబ్బో ఏమో అనశాస్త్రం ఏముంది, అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత గొప్ప అన్నట్టు ఏది ఏమైనా నేను నడువంగా వచ్చి పార్టీలో జ్వరబడ్డా పెత్తానం నాదే. మా బావ మా అయ్యతో పాటు ఉద్యమం చేసుకుంటా ఛాయలు బిస్కెట్లు అందించుకుంటా ఉద్యమం చేసిన ఏళ్ళ పడంతరం 20 ఏళ్ళు ఆయన తిరిగినా నేను మధ్య రకంలో వచ్చినా కానీ పలుకుబడి నాదే, ఎందుకంటే మాది పార్టీ మాయ్య అనేది ఆయన కడుపులో ఉంటుంది కేటీ రాములకు. అందుకనే ఎన్నడున్న హరీష్ రావును కేటీ రామును దూరం పెడతాడు అనేది కూడా కొంత సామాన్య జనాలలో నడుస్తున్న ముచ్చట. కార్యకర్తలు కూడా గుసగుస పెట్టుకుంటా చెవులు కొరుక్కుంటుర్రు. అందుకని గీ ముచ్చట నువ్వు రేపు రాబోయే రోజుల్లో కథ పార్టీ కథ గిట్లయితుంది నాయనా అని నువ్వు పింక్ బుక్లో రాసుకుంటే మంచిగా ఉంటుంది కవితమ్మా. అట్లా ఎటువంటి బీజేపీ కోయిలాగని మాత్రం హరీష్ రావును రాబోయే రోజుల్లో పక్క బీజేపీ పార్టీలకు గుంజుకునే ఉపాయం మాత్రము పక్క చేస్తారు అనేది మాత్రము మనకు ఇది లోపటంగా అంతర్గతంగా అక్కడక్కడ జనాలు అనుకుంటున్న గుసగుసనే ఇవాళ మీ షోలో చేస్తున్నది. ఇగో ఇది కథ. అయితే ఇప్పటి ఏం చేయాలి వీళ్ళు? కవితం ఏం చేయాలి? పింక్ బుక్లో నాయనా ఫామ్ హౌస్లో ఉన్న నాయనా నువ్వు పొలం బార పెట్టుకుంటా బాయికాడ ఉంటున్నావు బాగానే, కానీ అసలు కథ ఇది. ఇగో నేను పింక్ బుక్లో రాసి పెడుతున్నా, నువ్వు ఏది ఏమైనా ఎట్టనైనా ఇగో గిది కథ. బావ హరీష్ రావు ఎన్నడున్నా బీజేపీ త్వరలో జ్వరపడతాడు అనేది గిది రాసుకొని నాయనకు అందజేస్తే మేలు జరుగుతుంది, రేపు రాబోయే రోజుల్లో కొంతైనా మేలు జరుగుతుంది అనేది ఇవాళ నేను గుర్తు చేస్తూ ఉన్నది. చూడాలి మరి కవితమ్మ నువ్వు అంటే మమ్మల్ని ఎవరు తిరుగుతుర్రు, మా మీద ఎవరు నూరు వారేసుకుంటుర్రు, మా కార్యకర్తలు ఎవరేమంటుర్రు, మా కార్యకర్తలు ఎవరెవరు బెదిరిస్తున్నారు. రాసుకునేది గిది కాదు కవితమ్మో, నువ్వు రాసుకునేది అసలైనది హరీష్ రావు ఎన్నడైనా తోక జాడిస్తాడు. డాడీ అంటావో నాయన అంటావో అయ్యా అంటావో, హరీష్ రావు ఎన్నడైనా తోక జాడిస్తాడు అయ్యా. బీజేపీ వాళ్ళు ఆయనకు గాలం వేసి సిద్ధంగా పెట్టుకున్నారు. ఏ క్షణాన ఏమయ్యేది తెలియదు, ఏ రోజున మన పార్టీకి ఏ గండం ఎదురొచ్చేది అర్థమవుతలేదు అని నువ్వు ఈ రకంగా పింక్ బుక్లో రాసుకుంటే రేపు పెదమనిషి నా బిడ్డ ఏం రాసింది, పింక్ బుక్లో ఏమేమి రాసింది, ఏంది ఏం కథ అని చూసుకుంటాడు. అందుకనే ఇలా కవితమ్మ మానక మరవక పింక్ బుక్లో హరీష్ రావు భాగవతం రాసుకుంటే మంచిది అనేది గుర్తు చేస్తూ ఉంది నేను. ఇక బిడ్డలారా ఇక సెలవు, శనార్థి నమస్తే. ఎందుకంటే ఇక రేపు పొద్దుగాల ఇంకా ఏమేం కాక మీద ఉన్నాయి ముచ్చట్లు, ఎటటి సంగతి ఏంది ఏం కథ అవన్నీ మరి నేను జనాలల్లో తిరిగి ఒడిసిపట్టాలి కదా. మీ నర్సయ్య తాత ఏది చెప్పినా నిజమే చెప్తాడు, అంతేనా కాదా? అందుకనే మరి నేను రోజు జనాలల్లో ఉండే వ్యక్తిని కాబట్టి, జనాలల్లో తిరిగే తాతని కాబట్టి జనం ఏమనుకుంటారో ముచ్చట మీ ముంగట వేస్తా. ఇక మరి రేపు పొద్దుగాల కలుసుకుందాము, అంతవరకు దాకా మాత్రం ఉంటూనే ఉండరు అన్నట్టు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ భాగవతం చూస్తుర్రా?
జర్ర చెవు పెట్టు ఇనూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్